71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఈసారి తెలుగు చిత్రాలకు అవార్డుల పంట పండింది. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరిని అవార్డు వరించింది. భగవంత్ కేసరి మూవీకి నేషనల్ అవార్డు రావడంపై దర్శకుడు అనిల్ రావిపూడి హర్షం వ్యక్తం చేశారు. స్థాయిలో ఇలాంటి ఒక మా ప్రయత్నాన్ని గుర్తించినందుకు నిజంగా నేషనల్ అవార్డ్ కమిటీకి అలాగే జ్యూరీ మెంబర్స్ అందరికీ పేరు పైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే బనావ బెట్టి ఖుషార్ లాంటి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో ఒక అమ్మాయిల గురించి వాళ్ళని ఎలా కెరియర్ పరంగా వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలన్నట్టుగా ఒక చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే ఒక బ్యూటిఫుల్ మెసేజ్ డ్రైవ్ చేసాం భగవంత్ కేసరిలో. అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లాంటి ఒక ఎంతో సున్నితమైన అంశాన్ని బాలకృష్ణ గారు ఒక స్టార్ తోటి కన్వే చేయించడం కూడా నిజంగా అందరూ ఆడియన్స్ అప్లాస్ అప్పుడే దొరికింది మాకు. దాన్ని ఈరోజు నేషనల్ అవార్డు రూపంలో మళ్ళీ ఇంకొకసారి ఆ విజయాన్ని గుర్తు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకి వచ్చిన ఈ అవార్డుకి దర్శకుడిగా రైటర్గా నాది ఎంత ఉందో ఈ కథను గుర్తించి ఈ కథను ఒప్పుకున్నందుకు బాలకృష్ణ గారిది కూడా అంతే క్రెడిట్ ఇవ్వాలి. సో వితౌట్ హిమ్ ఐ కాంట్. ఇది పరిపూర్ణం అని చెప్పాలి. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన హనుమాన్ సినిమాకు 2 కేటగిరీలో అవార్డులు దక్కాయి. ఉత్తమ యాక్షన్, ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో ఎంపికైంది. ఉత్తమ గేయ రచయితగా కాసల శ్యామ్ కు జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు అంటూ అందరి హృదయాలను హత్తుకునేలా సాహిత్యం అందించిన కాసల శ్యామ్ కు అవార్డు దక్కింది. తెలుగులో యువతను విశేషంగా ఆకట్టుకున్న బేబీ మూవీకి ఉత్తమ స్క్రీన్ ప్లేకి గాను దర్శకుడు సాయి రాజేష్ కు జాతీయ అవార్డు వరించింది. అలాగే ఇందులో ప్రేమిస్తున్న పాట పాడిన నేపథ్య గాయకుడు పివిఎన్ఎస్ రోహిత్ కూడా ఉత్తమ గాయకుడిగా ఎంపికయ్యారు. ఇక గాంధీ తాత చెట్టులో నటనకు గాను ఉత్తమ బాలనటిగా సుకృతి వేణి జాతీయ చలనచిత్ర అవార్డుకు ఎంపికైంది.